हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। एकादश्यै नमः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఏకాదశి గురించి విశేషమైన ప్రసంగాన్ని మనం వింటూ ఉన్నాం. ఏకాదశి మహతి, ఏకాదశి యొక్క మహత్వం శ్రీమన్మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహార్ణవంలో ఆ ఏకాదశి యొక్క మహతిని మహత్వాన్ని చాలా అద్భుతంగా వివరించారు. అలాగే పురాణాలన్నీ కూడా ఏకాదశి గురించి చెప్పాయి. కొన్ని వేదాలు కూడా ఏకాదశి గురించి ఘనంగా చెప్పాయి. క్రమంగా ఆ విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏకాదశి రోజు ఎవరు ఆహారాన్ని స్వీకరించాలి అనే విషయాన్ని ఓ 2 సార్లు తెలుసుకున్నాం. అయినా కూడా ఇక్కడ మరిన్ని కొన్ని అధికమైన విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్పిన ఆ విషయాన్ని చెబుతూ మరిన్ని విషయాలను చెప్పడానికి నేను ఉపక్రమిస్తూ ఉన్నాను. కృష్ణామృత మహార్ణవంలో ఆచార్యుల వారు చెప్పారు, అష్టవర్షాధికోయస్తు యస్యాశీతిర్న పూర్యతే యో భుంక్తే మానవః పాపః విష్ణోరహని చాగతే. శ్రీమదాచార్యుల వారు చెప్పారు, 8 సంవత్సరాల తరువాత 80 సంవత్సరాల లోపు ఏకాదశి ఉపవాసాన్ని అందరూ చేయాలి అనేది సామాన్యమైన నియమం. అష్టవర్షాధికోహ్యస్తు అశీతిర్నైవ పూర్యతే, 80 ఇంకా కాలేదు అంటే సరిగ్గా 79 సంవత్సరాల వరకు మాత్రమే. 9 సంవత్సరాలను ప్రారంభించి 79 సంవత్సరాల వరకు మాత్రమే ఉపవాసం చేయాలి అని చెప్పినట్లు అనిపిస్తుంది, కానీ అలా అర్థం కాదు. దానికి సామాన్యంగా 8 సంవత్సరాలకు సామర్థ్యం తనకొస్తుంది, ఉపవాసం చేసే సామర్థ్యం తనకొస్తుంది. సామాన్యంగా 80 సంవత్సరాల లోపు ఆ ఉపవాసం చేసే సామర్థ్యం ఉంటుంది కనుక అలా ఆ అంకెల్ని చెప్పారు. 9, 79 అని ఎలా చెప్పారే తప్ప 80 అయిన తరువాత ఇక అందరూ స్వీకరించాలి అని కాదు. ఇక్కడ దాని తాత్పర్యం ఏంటంటే కొన్ని సందర్భంలో ఆ పదపదాలకు అర్థం తెలుసుకోవడం కాదు, వాక్యం యొక్క తాత్పర్యం ఏంటో దాన్ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు పిల్లల్ని తిడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఏమైనా తప్పు చేస్తే చనిపొమ్మని అంటూ ఉంటారు. కన్నడలో కూడా సత్తోగు అని అంటూ ఉంటారు. అలా అంటే తల్లిదండ్రులకు కొడుకులు చనిపోవాలని ఉంటుందా? కాదే. పదపదానికి అర్థాన్ని తాను తెలుసుకొని ఎవరైనా చనిపోతారా? అలా లేదు. ఆ పదానికి చనిపొమ్మని అర్థం ఉన్నా కూడా వాక్యానికి అర్థం ఏంటి? ఇలాంటి చెడ్డ పని చేయకు అని అర్థం. ఎలాంటి చెడ్డ పని నువ్వు చేస్తూ ఉన్నావు సూచన అది. చనిపొమ్మంటే
ఇంత చెడ్డ పని చేస్తూ ఉన్నావే అని ఆ పని ఎలాంటిదో చెప్పడం, ఆ చెప్పడానికి ఆ భాషను, ఆ పదాలను ఉపయోగించడం అంతే. అలాగే ఇక్కడ కూడా ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను, సరిగ్గా దాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవాలని సర్వథా కాదు, అలా ఆలోచించకండి. అలాగే ప్రస్తుతం కూడా 9 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల వరకు ఉపవాసం చేయాలి, నిరాహారంగా ఉండాలి, ఏ ఆహారాన్ని స్వీకరించకూడదు. 8 సంవత్సరాలు ఉన్నంత వరకు తను యథేచ్ఛగా తను తినాలి, 80 తర్వాత యథేచ్ఛగా తను తినాలి, లేక తినడానికి అవకాశం ఉంది అని ఇలా డొంకు తిరుగుడుగా అర్థం చేసుకోకూడదు. సామర్థ్యం ఉన్నవారు 120 సంవత్సరాల వరకు కూడా ఉపవాసం చేస్తూనే ఉండాలి. అలాంటి వృద్ధుల్ని నేను చాలా చూశాను. ఆ విషయాన్ని కూడా మీకు చెప్పాను ఓసారి ప్రవచనంలో, ఏకాదశి ప్రవచనంలోనే ఓసారి చెప్పాను. ఎవరైతే తింటారో, సామర్థ్యమున్నా కూడా ఎవరైతే ఏకాదశి రోజున నిరాహారం చేయకుండా, ఉపవాసం చేయకుండా తింటారో మహాపాపం వారికి తగులుతుందని శాస్త్రం చెబుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా గురువుల వారు చెబుతూ ఉంటారు, పరమ పూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఏకాదశి గురించి ఎన్నో ప్రవచనాలను చెప్పారు. ఆ ప్రవచనాలలో చాలా చక్కని విషయాలను చెప్పారు. ఒకరోజు ఆహారాన్ని స్వీకరించకపోవడం వల్ల ప్రపంచంలో యావత్తూ ఎంత ఆహారం పొదుపు అవుతుంది, ఎంత ఆహారాన్ని మిగుల్చగలం మనము, దాన్ని కూడా ఆలోచించాలి కదా. అలా ఆలోచించి దేశానికి మంచి జరగాలంటే, ప్రపంచానికి మంచి జరగాలన్నా కూడా భగవంతుని ప్రీతి కోసం, ప్రేమ కోసం మనం ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి. సరే, అలా ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఎన్నెన్ని లాభాలు మాకు కలుగుతాయి అని విమర్శిస్తూ స్వామీజీ వారు చాలా గొప్పగా చెప్పారు ఈ మాటను. ఎంత ఆహారాన్ని పొదుపు చేసినట్లవుతుంది మనం. ఒక్కరోజు 24 గంటలు నేను ఆహారం స్వీకరించను, ఆహారాన్ని మానుకుంటాను, నీళ్లు త్రాగను. భగవంతుడు ఆహారాన్ని ఇచ్చాడు కదా, భగవంతుడు ఆ నీళ్ళని ఇచ్చాడు కదా, నీళ్లను ఆహారాన్ని పొదుపుగా వాడుకోవాలి కదా, విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు కదా. వాటిని ఆహారం పైన, నీళ్లపైన మాకు గౌరవం ఉండాలి కదా, దానిపైన ఆహారం పైన ప్రేమ, నీటిపైన ప్రేమ ఉండాలి కదా. కనుక ఒక్కరోజు విడిచిపెడితే అది ఎందుకు కావాలో కూడా మనకు అర్థమవుతుంది, ఎంత అమూల్యమో మనకు అర్థమవుతుంది. నీళ్ళు ఎంత అమూల్యమైనవి, ఎలా సంరక్షించుకోవాలి, ఆహారం ఎంత అమూల్యమైనది, ఆహారాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఈ దిశలో ఆలోచిస్తూ మనిషి ఏకాదశి ఉపవాసాన్ని చేసినట్లయితే, త్రిదినోపవాసం చేసినట్లయితే, అలా విష్ణు పంచకోపవాసం చేసినట్లయితే, భీష్మ పంచకం మొదలైన వ్రతాలు చేసినట్లయితే ఆ ఆహారం యొక్క విలువ ఏంటో మాకు తెలుస్తుంది. మరో విషయాన్ని కూడా చెప్పేవారు వారు పాఠంలో, ఏదైనా ఒక వస్తువు మైనస్ అయితే, ఆ వస్తువును విడిచిపెట్టినట్లయితే, ఆ వస్తువు లేనట్లయితే, ఆ వస్తువు దొరకకపోతే ఆ వస్తువు యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఎల్లప్పుడూ ఆ వస్తువు మా కళ్ళ ముందే ఉంటే ఆ వస్తువు యొక్క విలువ మనకు తెలియదు. కనుక కాస్త మరుగవ్వాలి ఆ వస్తువు, ఆ వస్తువును కాస్త దూరం ఉంచాలి, ఆ వస్తువును మానుకోవాలి కాస్త. అలా మానుకోవడం వల్ల ఆ వస్తువు యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అంత ఆహారాన్ని పొదుపు చేసినట్లవుతుంది, ఉపవాసం చేయండి అని చాలాసార్లు ఉపదేశించేవారు. ఆ మాటల్ని మనం ఇప్పుడు స్మరించుకోవాలి, గుర్తించుకోవాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. పృథివ్యాం యాని పాపాని బ్రహ్మహత్యాధికాని చ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరే. క్రితం ఏకాదశి రోజు ఈ మాటను మనం విన్నాం. కనుక ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. అందరూ, సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం చేయాలి. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. నాకు సామర్థ్యం లేదు 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 అనుకుంటూ పోతే అసలు సామర్థ్యం ఉండదు మనిషికి. ఏ పని చేయడం తన వల్ల సాధ్యం కాదు. మధ్వాచార్యుల వారు ఎంత చక్కని మాటను చెప్పారో తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు. ఆ మాటను ప్రయత్నమేకమగ్రతో విధాయ భూతిమాప్నుమః. మనిషి ప్రయత్నం చేయాలట.
ఓడిపోతూ ఓడిపోతూ మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి మనిషి. ఓడిపోతూ ప్రయత్నం చేసిన వాడు నిజంగా గెలిచినవాడు. తను అది నిజమైన గెలుపు. అది ఓడిపోవడం అది ఓటమి కాదు, గెలవడం గెలుపు కాదు. ఓడిపోతూ ఉన్నా కూడా గెలుపు కోసం మరొకసారి ప్రయత్నించడం ఏదైతే ఉందో, విసుగు చెందకుండా మరోసారి మరోసారి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది నిజమైన గెలుపు. నిజంగా ఓసారి గెలుపు దక్కుతుంది తనకు. కనుక ఈసారి చేద్దాం, ఈ సంకల్పం చేసుకుందాం. శక్తి లేదు అయినా సంకల్పం చేసుకుందాం. నా పైన నాకే విశ్వాసం లేదు, 24 గంటల వరకు తినకుండా నీళ్లు త్రాగకుండా ఉండగలనా, నా పైన నాకే నమ్మకం లేదు. చూడండి ఎంతటి దారిద్ర్యమో మనది, జ్ఞాన దారిద్ర్యం ఇది. నా పైన నాకే నమ్మకం లేదు, ఇక ఎవరిపైన నమ్మకం ఉంటుంది మనిషికి? చాలా విచిత్రం అనిపిస్తుంది. నా పైన నాకే నమ్మకం లేదంటే 24 గంటల వరకు నేను ఉపవాసం ఉండగలనా? సందేహం, నా పైన నాకే సందేహం, నా సామర్థ్యం పైన నాకే సందేహం, నా జ్ఞానం పైన నాకే సందేహం. అలా ఉండాలా? కాదు కదా. కనుక ఓసారి ప్రతిజ్ఞ చేద్దాం, ఈరోజు ఉపవాసం చేస్తాను. అసాధ్యమైనప్పుడు ఇక్కడ చెప్పిన వస్తువులను మనం స్వీకరిద్దాం, తిందాం. మనమంటే మనకు సామర్థ్యం ఉంది, ఎవరికి సామర్థ్యం లేదో వారు తినండి, పర్వాలేదు. ప్రయత్నం చేసి మధ్యాహ్నం వరకో, సాయంకాలం వరకో, రాత్రి వరకో ప్రయత్నం చేసి ఇక పైన ఉండటం సాధ్యం కాదు అనే అవస్థ మీకు కలిగినట్లయితే స్వీకరించండి. అరే ప్రతిజ్ఞ చేశానే, ప్రతిజ్ఞాభంగం కలిగిందే, పాపం వస్తుందా ఆలోచించకండి. ఎందుకంటే శాయాశక్తులా మేం ప్రయత్నం చేశాం కాబట్టి ఆ ప్రయత్నాన్ని భగవంతుడు గమనిస్తాడు. భగవంతుడు గమనించి అక్కడ తప్పు జరుగుతుంది మా వల్ల, నా వల్ల సాధ్యం అవ్వలేదు కనుక నేను ఆహారాన్ని స్వీకరించాను. భగవంతుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు. భగవంతుడు ఇంతవరకు చేశాడు కదా, అదే గొప్ప అని భగవంతుడు అంటాడు, ఫలమిస్తాడు. కానీ అక్కడ తీసుకోవాలి కదా, ఏం ఆహారం తీసుకోవాలి? అంతవరకు చేశాను, ఇకపైన చేయడం నా వల్ల సాధ్యం కాదు. వేసవికాలం వచ్చేసింది, ఎండలు మండుతున్నాయి. కనుక ఆంధ్రలో ఉన్న వారికి ఎండలు చాలా ఎక్కువగా ఏ ప్రదేశంలో ఉంటాయో అక్కడ ఉన్న వారికి ఏకాదశి ఉపవాసం చేయడం చాలా కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. నేను అనుభవించాను దాన్ని కనుక చెబుతూ ఉన్నాను. అక్కడ ఉన్న వారికి చాలా చాలా దప్పిక కలుగుతుంది, అసలు లోపల ఉన్న నీళ్ళంతా ఆవిరైపోతాయి ఎండాకాలంలో. అంత శ్రమ ఉన్నా కూడా ఏకాదశి చేసేవాళ్ళు ఉన్నారు. ఇంటి బయటికి రాకుండా ఇంట్లోనే ఉందాం, ఆ రోజు ఇంట్లోనే ఉండి మనం ఉపవాసం చేద్దాం. బయటికి ఎందుకు రావాలి ఆ రోజు? ఆ రోజుకు మట్టుకు బయటికి రాకుండా ఉండేందుకు ఎలాంటి పరిసరం కావాలో అలాంటి పరిసరాన్ని మనం నిర్మించుకుందాం. ఏకాదశి ఉపవాసం అంత గొప్పది కనుక అలా చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. విద్యాపీఠానికి ఒకసారి వస్తే ఏకాదశి రోజు ఒక్కసారి విద్యాపీఠానికి వెళ్ళండి. ఎక్కడైనా చిన్ని చిన్ని పిల్లలు 5-6 సంవత్సరాల శిశువులు, పిల్లలు కూడా ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు. సరే, ఏకాదశి చేయడానికి ప్రారంభించాం, కావడం లేదు, ఏం స్వీకరించాలి? ఆహారం చెప్పాను నేను, మళ్ళీ చెబుతాను. యద్యశక్తోతి వేలం స్యాత్ ఉపమాసకృతౌ నరః. ఎవరెవరికి సాధ్యం కాదు? గర్భిణీ సాధ్యం కాదు, సూతిక సాధ్యం కాదు వారికి, బాలకులకు సాధ్యం కాదు, తీర్థయాత్రాకృత శ్రమ. ఆ రోజు తీర్థయాత్రను పెట్టుకోకండి, ఎందుకంటే శ్రమ కలిగి ఏకాదశిని విడవలసిన పరిస్థితి వస్తుంది కనుక. అయినా ఏదో తప్పని పరిస్థితిలో తీర్థయాత్రను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, చాలా శ్రమ అవుతుంది, అత్యశక్తి సామర్థ్యం లేనే లేదు. అలాంటి సందర్భంలో సపాదమాత్రం కుర్వీత తృప్త్యర్థం ఫలభక్షణం. ప్రతిరోజు 32 ముద్దలు మనం తింటాం కదా, అంటే అన్నం తినాలని కాదు. సపాదమాత్రం కుర్వీత, ఆ రోజు 8 ముద్దలను మాత్రమే, 8 ముద్దలకు సరిపడే ఆహారాన్ని మాత్రమే ఆ రోజు స్వీకరిస్తే దానివల్ల విశేషమైన పుణ్యం కూడా ఉంటుందని వరాహ పురాణం చెబుతుంది. కాత్యాయన స్మృతిలో కూడా చెప్పారు. ఉపవాసే హ్యశక్తానం అశీతేరుర్ధ్వజీవినాం ఏకభక్తాదికం కార్యం
ఆహబౌధాయనో ముని. ఆ రోజు ఒక్క పూట తీసుకోండి. అది సాధ్యం కాలేదు 2 పూటలు తీసుకోండి. ఏం తీసుకోవాలి? ఉపవాస సమర్థశ్చ ఫలం, పళ్ళు తీసుకోవాలి, నీళ్లు త్రాగాలి. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం చేయాలి 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 అనుకుంటూ మనం ఏమీ తీసుకోకుండా అతి అసామర్థ్యమైన సందర్భంలో కూడా ఏ ఆహారాన్ని తీసుకోకుండా ఉన్నట్లయితే దానివల్ల మరణం సంభవిస్తే, ఉపవాసం వల్ల కూడా మరణం సంభవిస్తుంది కొన్నిసార్లు. ఆ ఉపవాసం వల్ల మరణం సంభవిస్తే, ఆ ఉపవాసం వల్ల రాని రోగాలు ప్రారంభమైతే, రాకూడని రోగాలు వస్తే దానివల్ల ఎవరికి హాని, ఎవరికి నష్టం? దేహం ఉన్నంత వరకు మనం ఉన్నతమైన సాధనలను చేయగలం. దేహమే లేనప్పుడు, దేహంలో ఆరోగ్యమే లేనప్పుడు అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది? ధర్మమే చేయడానికి సాధ్యం కాదు. రేపు ఉదయం లేచి సంధ్యావందనం చేయడానికి శక్తి కావాలి కదా, ఆ ధర్మం తప్పిపోతుంది. కనుక ఎవరైతే డయాబెటీస్ రోగులు ఉన్నారో, లేక వేరే వేరే రోగం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆహారాన్ని తీసుకోండి, కానీ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి. పళ్ళను తీసుకోండి. ఆ రోజు ఏ పళ్ళను తీసుకుంటే రోగానికి ఆ రోగం అభివృద్ధం అవ్వదో, ఆ రోగానికి ఏ విధమైన హాని కలగదో, శరీరానికి హాని కలగదో అలాంటి కొన్ని పళ్ళుంటాయి. ఆ పళ్ళను తీసుకోవడం వల్ల తీపి రోగానికి కూడా ఏ విధమైన హాని కలగదు. ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం ఇలాంటివి కలగవు. అలాంటి పళ్ళుంటాయి. అలాంటి పళ్ళేంటో తెలుసుకోండి. అలాంటి పళ్ళను తీసుకుని ఆహారంగా వాటిని తీసుకోండి. ఆ రోజు మాత్రం ఏకాదశి రోజు ఫల మూల జలం పిబేత్, నీళ్లు త్రాగొచ్చు కదా. నీళ్లు త్రాగడానికి ఏ అంతరాయాలు ఉన్నాయా? ఎంత చక్కని వస్తువును భగవంతుడు అందించాడో చూడండి. ఏ రోగం ఉన్నా కూడా నీటి వల్ల హాని ఉందా? హాని కలుగుతుందా? కొన్ని పళ్ళ వల్ల కొన్ని రోగాలు అధికమవుతాయి. కానీ నీళ్లను త్రాగటం వల్ల నీళ్లు త్రాగకూడదు అని అంటారా? లేదే. కనుక నీళ్లను ఆ రోజు త్రాగుదాం. ఫల మూల జలం పిబేత్. ఖర్జూరం తీసుకోవాలి, కొబ్బరి బొండాలు తీసుకోవాలి, ప్రియాల పనసాధికం, పనస పళ్ళను తీసుకోండి. ఎవరికి సాధ్యమో ఏ ఏ పళ్ళు తీసుకోవాలో చెబుతూ ఉన్నారు. మామిడి పళ్ళను తీసుకోండి, అరటి పళ్ళను తీసుకోండి, ద్రాక్ష పళ్ళు, పాలు, మళ్ళీ పాలలో చక్కెర ఉండకూడదు, పాలను తీసుకోండి, పెరుగును తీసుకోండి, మజ్జిగను తీసుకోండి. ఉప్పు వేసుకోకూడదు మళ్ళీ మజ్జిగలో, చల్లని మజ్జిగలను తీసుకోండి. ధాన్యం మెచ్చ ఘృతాదిన, ఘృతం నెయ్యిని తీసుకోవచ్చు. అనిషిద్ధాని మూలాని, అనిషిద్ధమైన మూలాలను తీసుకోండి. వినోదకేన యత్పక్వం, నీళ్లతో పక్వం కాని పదార్థాలను తీసుకోండి. ధాన్యం యచ్చ ఘృతాదిన, నెయ్యిలో వేయించిన ధాన్యాలను తీసుకోండి. ఆ రోజు ఏతాని ఫలసౌండ్యాని, వీటిని ఫలం అంటారు. అత్యశక్తి, అశక్తి మాత్రం అనడం లేదు. ఎవరికి అత్యశక్తి కలిగిందో అలాంటి అత్యశక్తి కలిగిన వాళ్ళు ఏకాదశి రోజు పాదశః అశ్నాతి, కాలుభాగం మాత్రమే ఆ రోజు ఆహారాన్ని స్వీకరిస్తే యస్తృప్తే సంపూర్ణం తద్ఫలం భవేతని పద్మపురాణం చెబుతుంది. కనుక ఇలా ప్రయత్నం చేద్దాం. అది సాధ్యం కాదు, మళ్ళీ కొంచెం తీసుకుందాం. ఇక్కడ చెప్పిన వస్తువులను తీసుకునండి. మళ్ళీ చెబుతున్నాను, ఎవరికైతే అత్యశక్తి ఉందో, అసామర్థ్యం అత్యధికంగా ఉందో వారు మాత్రమే, సర్వథా నేను ఉండలేను అనే పరిస్థితి ఏర్పడిందో వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే దానివల్ల ఏ విధమైన బాధ ఉండదు, పాపం మనిషికి రాదు. కానీ అన్నం మాత్రం ఆ రోజు స్వీకరించకూడదు. అన్నం స్వీకరించినట్లయితే ఎవరైనా అసమర్థులైనా సమర్థులైనా అన్నం స్వీకరించినట్లయితే లక్ష్మ్యాది దేవతలు ప్రార్థించినా కూడా వారి పాపాన్ని నేను పరిహరించను. ఇది భగవంతుని వచనం. ఇది వరాహ పురాణంలోని. ధర్మశాస్త్రంలో మద్యపానం చేసినా కూడా దానికి ప్రాయశ్చిత్తం చెప్పబడింది. బ్రహ్మహత్యకు కూడా ప్రాయశ్చిత్తం చెప్పబడింది. కానీ ఏకాదశి రోజు అన్నం తిన్న వారికి ప్రాయశ్చిత్తం చెప్పబడలేదు ధర్మశాస్త్రంలో. దాన్ని మనం గమనించాలి. కనుక చాలా పెద్ద పాపం అది. ఏకాదశి రోజు అన్నం స్వీకరించడం, ఆహారం స్వీకరించడం కాదు, అన్నం స్వీకరించడం. అన్నం
ఇవి మొదలైనవి స్వీకరించకూడదు. దేన్ని అన్నం అంటారు అనే విషయాన్ని కూడా చెబుతారు. మరి కొన్ని పదార్థాలను స్వీకరించకూడదు. మినుముల్ని స్వీకరించకూడదు ఆ రోజు మాష. అలాగే లవణం ఉప్పు స్వీకరించకూడదు. అలాగే వీటిని తిలమాత్రమంతైనా స్వీకరించిన ఉప్పు మరియు మినుము తిలమాత్రమంతైనా వీటిని స్వీకరించిన వ్రతం చేసిన వ్రతమంతా అని ఏకాదశి వ్రతం నిష్ఫలమవుతుంది. ఆ రోజు అన్నం తినలేదు, అయినా ఏదో కాస్త ఉప్పు వేసుకున్నాను రుచి కోసమని. అటుకులు తిన్నాము, ఉప్మా తిన్నాము, ఆ రోజు చపాతీలకు మంచి కాయగూరల్ని చేసుకుని తిన్నావు, తినకూడదు. ఉప్పు వేసుకుంటాం, తినకూడదు, అలా చేయకూడదు. పళ్ళను మాత్రమే, పాలను మాత్రమే, పెరుగును మాత్రమే స్వీకరించాలి. ఉప్పు సంపర్కం ఉండకూడదు. ఉప్పు సంపర్కం లేకుండా ఆహారాన్ని తీసుకోండి. ఎవరైతే రోగగ్రస్తులైనారో వైద్యుల్ని సంప్రదించండి. వైద్యుల్ని సంప్రదించి ఈరోజు మాత్రం నేను ఉప్పును స్వీకరించకూడదు కనుక ఏ ఆహారాన్ని ఆ రోజు స్వీకరించవచ్చు అని అడగండి. ఆ రోజు కొన్ని కాయగూరలు ఉంటాయి, ఆ కాయగూరల్ని తీసుకోండి, అలాగే తీసుకొనొచ్చు, అలాగే తినొచ్చు. పచ్చి కాయగూరల్ని కూడా తినొచ్చు కదండి. అలాంటి కాయగూరల్ని తీసుకోండి. దోసకాయలు ఉంటాయి, దోసకాయల్ని తినొచ్చు. మళ్ళీ దానికి ఉప్పు వేసుకోవడం, నిమ్మకాయను వేసుకోవడం, కారపొడిని వేసుకోవడం ఇలా తీసుకోకూడదు. నేరుగా దోసకాయల్ని తీసుకోండి, పళ్ళను తీసుకోండి. దానివల్ల ఏకాదశి వ్రతం యొక్క ఫలితం మనిషికి దక్కుతుంది, లేదంటే వ్రతమే నిష్ఫలమవుతుందని చెబుతూ ఉన్నారు. అన్నం అంటే ఏంటి దాని గురించి ఓ 2 మాటల్లో ఇక్కడ చెప్పారు. అలా మనం తెలుసుకోవాలి. మొత్తం తండులోజ్ఞంబు సంయోగ, తండులం బియ్యం, ఆ తండులం ఎప్పుడు అన్నం అవుతుంది? అగ్ని అంబు సంయోగ. నీళ్లు, ఆ బియ్యంలో నీళ్లు వేసి దాన్ని పొయ్యి మీద పెడితే, మండే పొయ్యి మీద పెడితే అగ్ని సంయోగం, అంబు సంయోగం, అగ్ని మరియు నీరు ఈ రెండింటి సంయోగం బియ్యానికి కలిగితే అది అన్నం. అది దాన్నే ముసిరి అని అంటాం కన్నడలో. తండుల అగ్నింబు సంయోగ, అలా ధాన్యమంతా కూడా అలా అన్నమవుతుంది. అది తండుల అగ్నింబు సంయోగ. పిష్టం లవణ సంయుతం, పిండి ఉంటుంది. పిండి ఎప్పుడు ముసిరి అవుతుంది? అంటు అవుతుంది. అంట్లు అని అంటారు కదా, అంటు ఎప్పుడు అవుతుంది? పిండి. ఆ పిండిలో ఉప్పు వేస్తే చాలు, అది అంటు అవుతుంది, అది ముసిరి అవుతుంది. దాన్ని అన్నం అన్నారు. పిష్టం లవణ సంయుతం. శాకం కాయగూరలు ఉంటాయి కదా, త్రితయ సంయోగ. అందులో ఉప్పు వేసి నీళ్లు వేసి మండే పొయ్యి పైన పెడితే అగ్ని సంయోగం, లవణ సంయోగం, జల సంయోగం కాయగూరలకి కలిగితే అప్పుడు అది అంటు అవుతుంది, అది ముసిరి అవుతుంది, అది అన్నం అనిపించుకుంటుంది. పిష్టం లవణ శాకం త్రితయ సంయోగ తన్నం భవతి తత్క్షణాత్. ఆ క్షణంలోనే అది అన్నం అవుతుందట, ముసిరి అవుతుందట. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండులం అంటే ఏంటి? తండులం అంటే బియ్యం అని మనం అర్థం తెలుసుకున్నాం. కానీ తండులం అంటే ఏంటి మరో విధంగా శాస్త్రంలో చెబుతారు. సస్యం క్షేత్రగతం ప్రోక్తం. పొలంలో పెరుగుతూ ఉంటుంది కదా, ఇంకా ఆ పొలంలో ధాన్యం పెరుగుతూ ఉంటుంది కదా, దాన్నే సస్యం అంటారు. సస్యశ్యామలమైన పృథివీ అనే పదాన్ని మనం వింటాం. సస్యం అంటే ఏంటి? పొలంలో ఆ వడ్లు లేక వేరే వేరే ధాన్యాలు పెరుగుతాయి కదా, పొలంలో ఉన్నప్పుడు, ఆ పొలంలో చెట్లకు ఉన్నప్పుడు దాన్నే సస్యం అని అంటాం. సస్యం క్షేత్రగతం ప్రోక్తం. సతుషం ధాన్యముచ్యతే. దాన్ని అది పెరిగిన తరువాత సతుషం పైన పొట్టు పెరుగుతుంది. అదే వడ్లు అని నేను చెప్పాను కదా. ఇప్పుడు బియ్యం పైన ఆ పొర ఉంటుంది ఒకటి, బియ్యం పైన, అదే పొట్ట అని అంటాం మనం. పొట్టు, దాన్నే పొట్టు అంటాం. ఆ పొట్టుతో సహితంగా ధాన్యం ఉన్నప్పుడు దాన్ని ధాన్యం అని అంటాం మనం. ఏం శబ్దం ఆడాలో ఇప్పుడు తెలియదు. ధాన్యం అని అనాలి. పొట్టుతో ఉన్నప్పుడు ధాన్యం, పొలంలో ఉన్నప్పుడు సస్యం, పొట్టుతో కూడిన తరువాత అది ధాన్యం. నిస్తుషస్తండుల ప్రోక్త. ఆ పొట్టును విడదీస్తే దాన్ని తండులం అంటారు, దాన్నే బియ్యం అని అంటారు. స్విన్నం అన్నం ఉదాహరణం.
దాన్నే వండితే నీళ్లు వేసి మెత్తగా అయితే నీళ్లు వేసి అగ్నిపైన పెడితే దాన్నే అన్నం అని అంటారు. అలా ధాన్యాలన్నీ కూడా ఇలా ముసిరి అవుతాయి, ఇలా అంటు అవుతాయి. దాన్ని మనం గమనించాలి. వాటిని తినకూడదు. అంటే నీళ్లతో పక్వమైన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని మనం స్వీకరించకూడదు అని. అందుకే మొదట నేను చెప్పాను ఉప్మా ఇలాంటివి తినకూడదు అని నేను చెప్పాను. ఎందుకంటే అందులో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేనిదే ఉప్మా ఎలా అవుతుంది? కాదు. కనుక ఉప్పు ఉంటుంది. కనుక ఉప్పు ఉన్న వస్తువును స్వీకరించకూడదు అని శాస్త్రం చెప్పింది. కనుక కట్టా ఏకాదశి చేసేవారు, నిరాహారంగా చేసే సామర్థ్యం లేనివారు ఇలా ప్రయత్నించవచ్చు కదా. ఇలా ప్రయత్నించడం వల్ల ఏ విధమైన బాధ పీడ మనిషికి కలగదు. పుణ్యాన్ని కూడా తను సంతరించుకుంటాడు. కాబట్టి ఇలా ఉండాలి. ఏకాదశి రోజు దంతధావనం చేసే విషయాన్ని కూడా నేను చెప్పాను శ్లోకంలో. ఇప్పుడు మనం తెలుసుకుందాం. దశమ్యాం ఏకభుగ్భూత్వా ఖాదయే దంతధావనం. దశమి రోజు ఒకే పూట ఆహారం తీసుకోవాలి. దాని గురించి నేను చెప్పాను. దశమి రోజు ఒక పూట భోజనం చేసి దంతధావనం చేసుకోవాలి అని చెప్పారు. అంటే రాత్రి పూట దంతధావనం చేసుకోవాలి, పళ్ళు తోముకోవాలి. తత్ర దశమ్యాం ఏకభుక్తం కృత్వా, మధ్యాహ్నం భోజనం చేసి తర్వాత రాత్రౌ దంతధావనం కుర్యాత్. ఆ రోజు రాత్రి దంతధావనం చేసుకోవాలి. ఇప్పుడైతే పేస్టులు, బ్రష్లు వచ్చాయి. అప్పట్లో వేప చెట్టు యొక్క పుల్లల్ని, వేరే వేరే చెట్ల పుల్లల్ని వాడేవారు పళ్ళు తోముకోవడానికి. చాలా ప్రశస్తమైన విధానం అది. కానీ ఏకాదశి రోజు ఆ దంతకాష్ఠానికి దంతాలకు సంయోగం కలగకూడదట. కనుక దశమి రోజు రాత్రి దంతధావనం చేసుకోవాలి. అభావే దంతకాష్ఠానాం నిషిద్ధే చ తథాహని. దంతకాష్ఠాలు లేవు. ఏ రోజు దంతధావనం చేసుకోవడం కాష్ఠాలతో నిషిద్ధమయ్యిందో ఆ రోజు అపాం 12 గండూషై, నీళ్లను నోటిలో వేసుకొని 12 సార్లు పుక్కరించాలట. అలా గండూషం అని దాన్ని అంటారు. 12 సార్లు గండూషం చేయడం వల్ల ఆ రోజు అలా దంతధావనం చేసుకోవాలే తప్ప దంత కాష్టం కానీ బ్రష్ పేస్టులతో కానీ ఆ రోజు దంతధావనం చేసుకోకూడదు అని శాస్త్రం మనకు చెబుతుంది. యోగదీపికలో నారాయణ పండితాచార్యులు ఈ విషయాన్ని చెబుతారు. ఏకాదశి ఉపవాసం చేయాలి అనే విషయాన్ని ఎన్నో పురాణాలు చెప్పాయి. మధ్వాచార్యుల వారు కూడా పురాణంలోని మాటలను సంగ్రహించి చెప్పారు. సరే, కొందరు వేదం చెప్పిందా అని అడుగుతూ ఉంటారు. వేదం చెప్పిందా అంటే వేదం చెప్పని విషయమే లేవు అసలు. ఎందుకంటే అనంతావై వేదా, వేదాలను లెక్కించడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని ఇలా లెక్కిస్తాం. అలా ఋగ్వేదంలో 10,000 మంత్రాలు, యజుర్వేదంలో ఇన్ని, సామవేదంలో ఇన్ని అని మనం ఆ మంత్రాలని లెక్కిస్తాం. కానీ వాస్తవికంగా అనంతావై వేదాహ, వేదాలకు అంతం లేదు. వేదాలకు ఇలాంటి సంఖ్యలో వేదాలు ఉన్నాయి లేవు. అలా అనంతమైనవి వేదాలు. కనుక అనంతమైన వేదాలను మనం చదవలేము. 4 వేదాలనే చదవడం మా వల్ల సాధ్యం కాదు. 4 వేదాలను చదివినా ఆ వేదాలలోని ఒక్క మంత్రానికి అర్థం తెలుసుకోవడమే మా వల్ల సాధ్యం కాదు. ఇక అన్ని వేదాల అర్థం తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అనంత వేదాలు ఎలా సాధ్యమవుతాయి? సాధ్యం కాదు. కనుక అన్ని విషయాలు వేదాల్లో చెప్పబడ్డాయి, కానీ వేదాల్లో ఎక్కడ చెప్పబడ్డాయి మాకు దొరకవు. అయినా కూడా కొన్ని ధర్మాలు, వేదోక్తమైన ధర్మాలు మనకు దొరికాయి. అలా ఏకాదశి గురించి బాభ్రవ్య శృతి శతపథ బ్రాహ్మణంలో ఈ ఏకాదశి ఉపవాసం గురించి చెప్పబడింది. దేవా వై ప్రజాపతిమబ్రువన్, దేవతలందరూ బ్రహ్మదేవుల దగ్గరికి వెళ్ళారట. కేన వై మనుష్యాస్తరంతీతి, మనుష్యులు ఎలా దాటుతారు అని. ఏం దాటాలి వాళ్ళు? మనుష్యులు ఎలా దాటగలుగుతారు అని ప్రశ్నించారు. ఏం దాటాలి? ఏముంది వారి ముందు దాటడానికి అసలు? అంటే మనిషి ముందు ఉన్నదేదంటే అదే సంసారం. ఆ సంసారాన్ని దాటడమే అసాధ్యమవుతోంది మనిషికి. కనుక చాలా కష్టం కలుగుతూ ఉంది. కనుక దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుల వారిని అడిగారట, మనుష్యులు ఎలా దాటగలరు, సంసారాన్ని ఎలా దాటగలరు? బ్రహ్మదేవుల వారు చెప్పారట, జ్ఞానకర్మణోస్తరంతీతి, జ్ఞానంతో మరియు కర్మ, జ్ఞాన కర్మ ఈ రెండింటితో మనుష్యులు దాటగలరు అని చెప్పారు.
చూడండి ఎంత అద్భుతమైన విషయమో ఇది. సంసారాన్ని దాటడానికి జ్ఞానం ఎంత అవసరమో కర్మ కూడా అంతే అవసరము. అపరోక్ష జ్ఞానం కలిగిన తరువాత కర్మ యొక్క అవసరం లేదని కొందరు చెబుతారు. కానీ ఆ కర్మ ఏంటంటే ప్రతి ఒక్క జీవి యొక్క స్వభావం అది. మనిషి మాత్రం కాదు, ప్రతి ఒక్క జీవి యొక్క స్వభావం అది. కర్మను విడిచిపెట్టి ఉండలేడు ఏ మనిషి అయినా, ఏ ప్రాణి అయినా. గీతలో భగవంతుడు చాలా చక్కగా ఆ విషయాన్ని చెప్పారు. కర్మ లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేదు. క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత, కృష్ణ భగవద్గీతలో ఉపదేశించాడు. ఒక్క క్షణం కూడా కర్మ లేకుండా మనిషి ఉండలేరు. అలా మనిషి స్వభావం అయ్యింది కర్మ. ఏ పని చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక అవయవంలో చలన వలనం ఉండి తీరాలి. ప్రవచనం చెబుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు 24 గంటలు ఏదైనా పని చేస్తూ ఉండాల్సిందే. నిద్రపోయినప్పుడు కూడా అటు ఇటు దొర్లుతూ ఉంటాడు మనిషి, తనకు తెలియదు. అటు ఇటు కాళ్లను వేస్తూ ఉంటాడు, చేతుల్ని అటు ఇటు వేస్తూ ఉంటాడు. జాతు తిష్టత్య కర్మకర్త, కర్మ లేనిదే మనిషి ఉండలేదు, తన స్వభావం అది. స్వభావాన్ని ఎలా వదులుకుంటాడు మనిషి? వదులుకోగలరా స్వభావాన్ని? లేదే. కనుక స్వభావాన్ని వదులుకోవడం తన వల్ల సాధ్యం లేదు కాబట్టి అపరోక్ష జ్ఞాని అయిన తరువాత కర్మలను వదులుకుంటాడంటే ఏ కర్మలను తను వదులుకోవాలి? యజ్ఞయాగాదుల్ని వదులుకోవాలా? ఎందుకని వదులుకోవాలి? మధ్వాచార్యుల వారు చెప్పారు, అపరోక్ష జ్ఞానం కలిగిన తరువాత కర్మ మరింత ప్రధానమవుతుంది తనకు. ఎందుకంటే అపరోక్ష జ్ఞానం కలిగిన తరువాత ఎన్ని సత్కర్మలను తను చేస్తాడో అంతగా అంచెలంచెలుగా ఆనందాభివృద్ధిని తను మోక్షంలో పొందుతాడు. అపరోక్ష జ్ఞానమయ్యేంత వరకు చేసిన కర్మలు అపరోక్ష జ్ఞానానికి కారణమవుతాయి. మరోసారి శ్రద్ధగా వినండి, కష్టమైన విషయం ఏమీ లేదు. అపరోక్ష జ్ఞానం కలిగేంత వరకు ఏ కర్మలను మనిషి చేశాడో ఆ కర్మలన్నీ దేనికి కారణం? అపరోక్ష జ్ఞానానికి కారణమవుతాయి. ఇంకా మాకు అపరోక్ష జ్ఞానం కలగలేదు, అపరోక్ష జ్ఞానులం అనే అపోహ మనకొద్దు, ఆ భ్రమ మాకొద్దు, ఇంకా శాస్త్రీయమైన పరిజ్ఞానమే మాకు కలగలేదు ఇంకా. కనుక అపరోక్ష జ్ఞానమయ్యేంత వరకు చేసిన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అపరోక్ష జ్ఞానానికి సాధనమవుతాయి ఆ కర్మలు. దానికోసం మనం కర్మలను చేయాలి. స్వామీజీ వారి ఆదేశంతో, గురువరేణ్యులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థుల వారి ఆదేశంతో మనం ఈ జ్ఞాన కార్యాన్ని తలబెట్టాము. ప్రతిరోజు కూడా మహాభారతం వింటూ ఉన్నప్పుడు కానీ, వేరే వేరే ప్రవచనాలు వింటూ ఉన్నప్పుడు కానీ మనమేం అనుసంధానం చేసుకోవాలి? ఈ కర్మ నా అపరోక్ష జ్ఞానానికి సాధనం అవ్వాలి, అయ్యి తీరుతుంది అనే విశ్వాసం, నమ్మకం మాకు ఉండాలి. అలా ప్రార్థించాలి భగవంతునికి. ప్రతిరోజు మహాభారతాన్ని చెబుతూ ఉన్నాను, నేను అనుసంధానం చేసుకోవాలి. ప్రతిరోజు మహాభారతాన్ని వింటూ ఉన్నారు, మీరు అనుసంధానం చేసుకోవాలి. ఏమని? నేనేం మహాభారతం చెబుతూ ఉన్నామో, నేను మహాభారతాన్ని వింటూ ఉన్నానో, దీనివల్ల నాకు అపరోక్ష జ్ఞానం కలగాలి. భగవన్, ఈ కర్మను మరి ఏ ప్రయోజనానికి నువ్వు ఉపయోగించకూడదు. ఎందుకంటే తనే ఫలమిచ్చేది, భగవంతుడే ఫలమిచ్చేది. మా సంకల్పం ఎలా ఉంటుందో సంకల్పానికి అనుగుణంగా మేం చేసిన ఆ కర్మను ఆ సంకల్పం కోసం వినియోగిస్తాడు భగవంతుడు. కనుక భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. భగవన్, ఈ కర్మ నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా అపరోక్ష జ్ఞానానికి ఈ కర్మ సహాయం కావాలి. భగవంతుణ్ణి మనం వేడుకోవాలి. అలాగే ఇక్కడ చాలా చక్కగా ఆ విషయాలను చెబుతూ ఉన్నారు. జ్ఞానకర్మను వస్తారు సరే, అపరోక్ష జ్ఞానం అయ్యేంత వరకు చేసిన సత్కర్మలు అపరోక్ష జ్ఞానానికి సాధనం. అపరోక్ష జ్ఞానమైన తరువాత ఏం చేయాలి? ఎందుకు చేయాలి తను కర్మ అంటే, ముక్తి కలిగిన తరువాత ఆనందాభివృద్ధి ఏముంటుందో ఆ ఆనందాభివృద్ధికి సాధనమవుతుందట. అపరోక్ష జ్ఞానం కలిగిన తరువాత చేసిన సత్కర్మల వల్ల మనిషికి ఆనందాభివృద్ధి కలుగుతుంది. ఆ ఆనందాభివృద్ధి కోసం అపరోక్ష జ్ఞానులైనా కూడా కర్మను చేయాలి. ఇంద్రుడు అర్జునుడయ్యాడు, అపరోక్ష జ్ఞాని కాదా తను? శుక వామదేవులు అపరోక్ష జ్ఞానులై అందరూ అంటారు, అందరికీ సమ్మతమైనది అది. శుక వామదేవాదులు అపరోక్ష జ్ఞానులని. శుకాచార్యుల వారు భాగవతం ఉపదేశించలేదా? అది కర్మ కాదా? అది సత్కర్మ కాదా?
అపరోక్ష జ్ఞానం కలిగిన తరువాత కర్మ చేయకూడదు ఎందుకు చేశారు శుకాచార్యుల వారు? వేద భగవంతుడు వేదవ్యాసుడే కర్మలను చేస్తాడు. వేదవ్యాసదేవుల వారి శిష్యులు కర్మలను చేయలేదా? ప్రతి ఒక్క పురాణంలో జ్ఞానసత్రం ప్రారంభమయ్యే ముందు ఓ మాట వస్తుందండి. మీరు పురాణాల్లో చూడండి ఆ విషయాన్ని. ప్రాతర్హుత హుతాశనాః, ప్రాతకాలంలో నెరవేర్చాల్సిన ఆ అగ్నిహోత్రాన్ని చేసుకుని శౌనకాది మునులందరూ కూడా ఆ జ్ఞానాన్ని పొందడం కోసం వచ్చారట. కర్మలో సంకోచం ఉంది, కర్మ లోపం మాత్రం లేదు. కనుక ఆ కర్మను చేయాలి. జ్ఞానకర్మణోస్తరంతీతి. జ్ఞానాన్ని పొందడం వలన, కర్మలను చేయడం వలన మనిషి సంసారాన్ని దాటగలుగుతాడు అని భగవంతుడు చెప్పాడు. జ్ఞానోపదిష్టం, ఇంతవరకు నేను జ్ఞానోపదేశం చేశాను, ఇక తరువాత కర్మ గురించి నేను చెబుతాను, కర్మోపదేశం చేస్తాను. భగవంతుడే కర్మోపదేశం చేశాడు. దాన్ని ఆ బాభ్రవ్య శృతి మాకు ఉపదేశిస్తుంది, శతపథ బ్రాహ్మణం మనకు చెబుతుంది. కర్మను వ్యాఖ్యానం చేస్తాము. ఈ తర్వాత కర్మ ప్రవచనం, కర్మ గురించి ఉపదేశిస్తామని చేసి నిత్యమైన కర్మ, నైమిత్తికమైన కర్మ, ఇలా రెండు కర్మాలు ఉన్నాయి. తద్భేదాః, ఆ నిత్య నైమిత్తిక కర్మల్లో కూడా భేదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. సంధ్య హోమవ్రతాదయ వ్రతేప్యహ్ని పరబ్రహ్మణ ఉపవసేత్. సంధ్యావందనం, హోమం, వ్రత మొదలైనవి. వ్రతంలో కూడా పరబ్రహ్మణ అన్నీ. భగవంతునికి సంబంధించిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఏది? ఏకాదశి, భగవంతునికి సంబంధించిన రోజు అది. ఆ రోజు ఉపవసేత్, ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే ఏంటి, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది 8వ భాగం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. వాటినన్నిటినీ తెలుసుకుందాం. ఏకాదశి గురించి ఎన్ని కొత్త కొత్త విషయాలను నేను సేకరించగలనో, ఎన్ని కొత్త కొత్త విషయాలను నేను అర్థం చేసుకోగలనో, ఆ తాహతు నాకుందో, వాటినన్నిటినీ సేకరించి ఆ ఏకాదశి గురించిన ప్రవచనం చేయాలని నేను సంకల్పించుకున్నాను. గురువుల వారి అనుగ్రహం ఉండనే ఉంది, భగవంతుని అనుగ్రహం. ఏకాదశి ఎవరి రోజు? భగవంతుని రోజు. ఆ భగవంతుని అనుగ్రహం మా పైన ఉండాలి. ఉంటే మాత్రమే సేకరించగలను, చెప్పగలను, లేదంటే లేదు. మీరు కూడా ప్రార్థించండి. నాకు ఆ సేకరించే సామర్థ్యం భగవంతుడు ఇవ్వాలని మీరు కూడా భగవంతునికి ప్రార్థించండి. వింటూ వింటూ పెద్దలు మీరందరూ కూడా. కనుక మీరందరూ ప్రార్థించాలి. మీరందరి ప్రార్థన వల్ల అవి జరుగుతాయి. పెద్దల ప్రార్థన వల్ల, అనుభవస్తులు మీరందరూ కూడా. కనుక మీరు కోరుకుంటే వీరు సేకరించాలి, సేకరించే సామర్థ్యం నాకు కలగాలి అని ప్రవచనం వింటూ ఉన్నప్పుడు భగవంతుని ఓ క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ఇది జరగాలి, జరగాల్సిన పని ఇది, నాకు పుణ్యం అది. కనుక మీ పుణ్యం కాస్త నాకు ఇవ్వండి, కాస్త ఏదో సేకరించడానికి తప్ప ఏదో విషయ భోగాలను అనుభవించడం కోసం కాదు. చాలా అద్భుతమైన విషయాలండి ఇవి. నా సామర్థ్యం వల్ల వాటిని సేకరించడం సాధ్యం కాదు. గురువుల అనుగ్రహం ఉంది. నేను అందుకోసం సత్కర్మలను చేస్తాను. మీరు కూడా వింటూ ఉన్నప్పుడు ఓసారి భగవంతునికి ప్రార్థిస్తే అలా ఇవన్నీ జరుగుతాయి. కనుక సేకరిస్తాను. చాలా విషయాలున్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాలను సేకరించాను గురువుల అనుగ్రహం వల్ల. వాటినే చెబుతూ ఉన్నాను అంతే. నేను నా ఛాయాశక్తుల కృషి కాదిది, కేవలం గురువుల అనుగ్రహం. పరమ పూజ్యులైన మళ్ళీ వారి పేరును తీసుకుని, వారి పేరు తీసుకోకూడదు గురువులు కనుక, అయినా కూడా ఆ పేరును తీసుకోవడం వల్ల నా నాలుక శుద్ధమవుతుంది, నా జిహ్వ పరిశుద్ధమవుతుంది అనే ఉద్దేశంతో నేను వారి ఆ పేరును మంత్రంగా స్వీకరిస్తానంటే. పరమపూజ్యులైన గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఇవి ఇలా జరుగుతూ ఉన్నాయి. వారి అనుగ్రహాన్ని నేను స్మరించుకుంటాను. కనుక ఇక్కడ కర్మ వ్యాఖ్యాస్యామ, కర్మ గురించి ఉపదేశిస్తానని చెప్పి సంధ్యావందనం చూడండి, వేదోక్తమైన కర్మ అది. హోమ వ్రతాదయ వ్రతేప్యహ్ని పరబ్రహ్మణ, పరబ్రహ్మకు సంబంధించిన రోజు. అదేంటి, దేవునికి సంబంధించింది ఒకే రోజా? మిగిలిన రోజులకు భగవంతునికి సంబంధం లేదా? అన్నీ భగవంతుని రోజులైతే ఏదో ఓ రోజు ఉపవాసం చేయొచ్చు కదా. ఏకాదశినే ఎందుకు?
అంటే మా కోసం భగవంతుడు ఏకాదశిని తన రోజుగా స్వీకరించాడట. అంతే. అన్ని రోజులు భగవంతునివే, కాలమంతా భగవంతునిదే, కాలనామకుడు భగవంతుడు అసలు. మనం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఓ శ్లోకం వింటాం, భాగవతంలోని శ్లోకం అది. దేవకీ చేసిన భగవంతుని కృష్ణుని స్తుతి అది. యోయం కాలస్తస్యతే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే ఏన విశ్వం నిమేషాదిరవత్సరాంతో మహీయాన్ తం త్వేషానం క్షేమధామ ప్రపద్యే. భగవంతుడు కృష్ణుడు కాలనామకుడు, తను కాల ప్రవర్తకుడు. తను కాలంలో ప్రవృత్తి కలగాలంటే భగవంతుని ప్రేరణ వలన కాలంలో ప్రవృత్తి కలుగుతుంది. భగవంతుని ప్రేరణ లేదంటే కాలం కూడా నిలిచిపోతుంది. అలాంటి సామర్థ్యం కలవాడు భగవంతుడు. కనుక కాలమంతా భగవంతునిదే, రోజులన్నీ భగవంతునివే. అయినా కూడా మమ్మల్ని ఉద్ధరించడం కోసమని ఒక రోజును భగవంతుడు స్వీకరించి, ఈరోజు మీరు ఉపవాసం చేయండి, ఇది నా రోజు అని మీరనుకుని ఉపవాసం చేయండి. విశేషంగా ఈరోజు నా రోజు అనుకోండి, అలా ఉపవాసం చేయండి అని భగవంతుడు ఆదేశించాడు. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేయాలి. సహి శ్రేష్టం పరం పారం తారయతీతి. ఈ జ్ఞానం, ఈ కర్మ మనిషి సంసారాన్ని దాటేలా చేస్తాయి. ఆ దాటే సామర్థ్యాన్ని మనిషికి ఇస్తాయట. ఈరోజు 100 కిలోల బరువును నేను ఎత్తాలి, నేనంటే నేను కాదు, నేను ఎత్తలేను. ఎవరైతే ఆట పోటీల్లో భాగవహిస్తారో ఆ ఆట పోటీల్లో భాగవహించేవారు వెయిట్ లిఫ్ట్ చేయాలి, బరువు ఎత్తాలి, బరువు ఎత్తే పోటీలో భాగవహించాలి. అలాంటి బరువును ఎత్తడానికి ఎలాంటి ఆహారం మనం స్వీకరించాలి? అలాంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తాం కదా. అలాగే ఈ సంసారాన్ని దాటడానికి మనకో శక్తి కావాలి. ఈ శక్తి కావాలంటే విచిత్రం ఏంటంటే ఆహారాన్ని విడిచిపెట్టాలి, ఆహారాన్ని స్వీకరించడం కాదు. బరువు ఎత్తడానికి ఆహారాన్ని స్వీకరించాలి, కానీ ఇక్కడ బరువును దించడానికి చూడండి, బరువును ఎత్తుకోవడానికి ఆహారం స్వీకరించాలి, బరువును దించుకోవడానికి ఏంటా బరువు? సంసారమనే భారము, సంసారమనే బరువు. ఆ సంసారమనే బరువును దించుకోవడానికి మనమేం చేయాలి? ఉపవాసం చేయాలట. ఉపవాసం చేస్తే ఆ బరువును దించుకునే సామర్థ్యం మనిషికి వస్తుంది. ఏ బరువునైనా ఎత్తాలన్నా దించాలన్నా మనిషికి సామర్థ్యం ఉండాలి. కొందరికి ఎత్తే సామర్థ్యం మాత్రమే ఉంటుంది. దానివలన ఎలాంటి అనర్థాలు జరిగాయో మీరు చూశారో, మీరు విన్నారు. ఎలా ఎత్తగలడో అలా దించే సామర్థ్యం కూడా తనకు ఉండాలి. దించడం సాధ్యం కాక ఆ బరువైన వస్తువు నాపైనే పడిపోతే, ఎత్తిన వారిపైనే పడిపోతే ఏం జరుగుతుంది? కనుక ఎత్తడానికి ఎంతటి సామర్థ్యం కావాలో దించడానికి కూడా అంతే సామర్థ్యం కావాలి. మనకు సామర్థ్యం ఉంది, సంసార భారం ఎత్తే సామర్థ్యం మాకుంది. ఎందుకంటే ఎత్తుకున్నాం కనుక. సంసారాన్ని ఎత్తుకున్నాం, అనాది కాలం నుండి ఎత్తుకున్నాం. ఆ భారం యొక్క బాధను అనుభవిస్తూ ఉన్నాం. దాన్ని దింపడానికి మన వల్ల కావడం లేదు, దించుకోవడానికి సాధ్యం కావడం లేదు. ఆ బలం మాకు లేదు. ఆ బలం ఎలా వస్తుందని ఆ దేవతలందరూ బ్రహ్మదేవుల వారిని అడిగితే, అదేంటయ్యా, అందులో ఏముంది, ఉపవాసం చేయండి, ఆ సంసారాన్ని పరిహరించుకునే సామర్థ్యం మనిషికి కలుగుతుందని చాలా చక్కగా బ్రహ్మదేవుల వారు ఉపదేశించారు. కథం భగవత్ సాహిత్య సహోవాచ. ఏకాదశి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే, ఏ తస్మిన్ బ్రహ్మదివసే, ఇది బ్రహ్మదివసం. ఇది ఆ రోజు నాగ్నిం జుహుయాత్, యజ్ఞయాగాదులు చేయకూడదు. న శ్రాద్ధం కుర్యాత్, బాభ్రవ్యశ్రతి వేదం చెబుతోంది, న శ్రాద్ధం కుర్యాత్, ఆ రోజు శ్రాద్ధం చేయకూడదు. కిమపి నిత్య నైమిత్తికాది దేవర్షి పితరన్న తర్పయేత్, అన్న సాధ్యమైన పనులను వేటిని కూడా చేయకూడదు. ఆ విషయాన్ని కూడా మనం విన్నాం. స్వాధ్యాయం, వేదాధ్యయనం నిరంతరం చేస్తూ ఉండాలి. కనుక ఆ రోజు ఏకాదశి రోజు ఎవరైతే ఇలా చేస్తారో, ఈ నియమాల్ని పాటిస్తారో, వారు సంసారాన్ని సులభంగా దాటగలుగుతారు. సంసార భారాన్ని దించుకొని సుఖంగా ఉండగలుగుతారు, ముక్తిని పొందగలుగుతారు. కనుక సంసార సాగర తరణానికి మంచి ఉపాయాలు జ్ఞానం మరియు కర్మ. ఆ కర్మలో ఒకటైనది ఏకాదశి ఉపవాసం. కనుక ఏకాదశి ఉపవాసాన్ని చేసి తీరాలి. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసే సంకల్పాన్ని మనమందరం చేసుకున్నాం. ఈ ఏకాదశి ఉపవాసం కూడా నిరాతంకంగా నిర్విఘ్నంగా జరగాలి.
నిర్విఘ్నంగా జరిగి ఈ ఉపవాసం కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ సంసార సాగర తరణానికి ఉపయోగపడాలి. ఉపయోగపడేలా భగవంతుడు అనుగ్రహించాలని ఈ సందర్భంలో వేడుకుంటూ మరిన్ని విషయాలని ఇక పైన ఏకాదశి రోజు విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షణం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.